కూర్చోండి కూర్చోండి. ఈసారి ముగ్గురికే 20/20 వచ్చాయి. చంద్ర 20/20. నువ్వేంటమ్మా? నెక్స్ట్ నాదే. నెక్స్ట్ ఎస్ సార్. బాలు 20/20. నేను ప్రియా రా తొందరగా. 20/20. వేణు నేనే. అందరు వినండి. ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? చాలా ఉంటుంది చూడండి, మీరే షాక్ అవుతారు. 0/20. బిగ్ జీరో. టేక్ ఇట్. జోకులు సరిగా చూడండి. నిజంగానే తీసుకో. ఇదేంటి సార్, ఆ చంద్రగాడికి 20 వస్తే నాకు 0 ఎలా వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. రే ఆగరా. ఎరా లెక్చరర్లనే మోసం చేద్దాం అనుకున్నారా? సార్ ఏంటి? ఆ కాల్షియం కొంచెం ఇస్తే. మేము ఈ స్టేజ్ నుంచి వచ్చామరా. పదా 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కూర్చో. అంతా బాగుంది కానీ ఈ డ్రెస్ ఏంటి సార్, కంపు కొడుతుంది. కంపు కొడుతుందా? అవును. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి కోత కోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి వండి పెడితే నీ కడుపుకు ముద్ద దొరుకుతుందిరా. అలాంటి ఈ గెటప్ కంపు కొడుతుందిరా వేదవా. సారీ సార్. అయ్య బాబోయ్, ఇంత క్లాస్ స్పీకర్ ఏంటి? ఈడెవడు? నీకేమైందిరా? మా నాన్నగారు గుర్తొచ్చారు సార్. వీడు బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు. భయపడకండి. ఈరోజు టాపిక్ పర్యావరణం, దాని పరిరక్షణ. పర్యావరణం టాపిక్ కాబట్టి ఆకులైనా కట్టుకొచ్చాడు. అదే ఫలదీకరణం టాపిక్ అయితే అబ్బో. సుజాత కళ్ళు మూసుకో. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చెట్టు ముందా విత్తు ముందా? ఒరే ఇంటెలిజెంట్, నువ్వు చెప్పరా. అదెలా చెప్తాం సార్? క్వశ్చన్ అడిగే లోపు ఆన్సర్ చెప్పే టాలెంట్ ఉన్నాడు కదరా, చెప్పు. సరే చెప్తాను. దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఏంట్రా అడుగు, తేలి చవతలు పారేస్తాను. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తెలుసు గానీ ఒకటి అడుగుతా చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా? అమ్మయ్యమ్మ, అనవసరంగా ఇన్ని కెలికినట్టయింది. దారిని పోయి కంపెనీ భుజాన్ని తగిలించుకోవడం. చెప్పండి సార్. దానికి ఆన్సర్ రేపు ఆలోచించి చెప్తాలేరా. ముందు కూర్చోరా, టాపిక్ వద్దాం. అది ఏడు తింగరేషాలు తింగర్ క్వశ్చన్స్ భరించలేక చచ్చిపోతున్నాం రా మామ. ఈ రోజుతో మీ సిలబస్ కంప్లీట్ అయింది. అమ్మయ్యా, దరిద్రం వదిలింది. మీకు గుడ్ న్యూస్, గేట్ రిజల్ట్స్ వచ్చాయి. మీ ర్యాంక్ ప్రకారం మీ అందరికీ టాప్ యూనివర్సిటీస్లో పీజీ సీట్లు వస్తాయి. రేపు రికార్డు సబ్మిట్ చేసి పరీక్షలు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ మై స్టూడెంట్స్. కొత్త చొక్కా. ఏమైంది సార్? కొత్త చొక్కా. జావా ఇవ్వు. ఇదిగోరా. జావా ఇవ్వరా. జానకి, ఈరోజు మన పెళ్లి రోజు కదా, కొత్త చొక్కా మెరిసిపోతుంది. వచ్చేస్తున్నా. డిఎస్ ఇవ్వు. ఇదిగోరా. డిఎస్ ఇవ్వు. ఏదో చేస్తున్నారు. వరకిలి ఇవ్వండి. అది క్లిక్. ఎస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి రా, సరికొత్త ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఏంటి మా అది? కమాన్. ఏం చేస్తున్నారా? సెన్సేషన్ క్రియేట్ చేస్తానన్నావు, ఇదేనా మావా? ఉండండిరా, ఇప్పటికి నేను ఒక కొత్త విషయం కనుక్కున్నాను. ఏంట్రా అది? లవ్ అంటేనే ఇలా ఉంటది. అయ్యో బాబోయ్, డేంజర్, దాని జోలికి వెళ్ళకూడదు. సార్ కొత్త చొక్కా. జానకి, టాబ్లెట్ వేసుకుని పాలు తాగి పడుకో అమ్మా, జ్వరం తగ్గిపోద్ది. ఇప్పుడేం వద్దమ్మా, అక్కడ పెట్టి వెళ్ళు. చెప్తే వినవు కదా.
ప్రియా ఎలా ఉంది? నిన్నటితో బీటెక్ అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాల్లో మనం గెలవబోతున్నామనే ఆనందం ముందు ఈ చిన్న జ్వరం నన్ను బాధించట్లేదురా. ఏ బాలు, ఆ? మళ్ళీ అట్రాక్షన్. ఏయ్ చూసావా, మళ్ళీ అట్రాక్షన్. ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పట్టరా. సరే వస్తాను. రేయ్, మళ్ళీ వచ్చావా? నిన్నటి నుంచి మా అమ్మాయి నిన్నే కలవరిస్తుంది. మా అమ్మాయికి ఏం ముందు పెట్టావరా చెప్పరా? చెయ్యి తీయండి. తీయమన్నానా? మీ అమ్మాయి నన్ను కలవరించే స్టేజ్ వచ్చే వరకు మీరేం చేస్తున్నారండి? అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేశామా, డబ్బులు పంపించామా అనగానే మీ బాధ్యత తీరిపోదు. మీరు అనుకున్నట్టు ప్రేమించుంటే ఈరోజు జ్వరం వచ్చిందని చూడ్డానికి మీ ఇంటికి వచ్చేవాన్ని కాదు. ఇదే ఛాన్స్ కదా అని ఇంకో అమ్మాయితో జల్సా చేసేవాన్ని. అయినా మాది ప్రేమేనని మేమే ఫిక్స్ కాలేదు, అప్పుడే మీరెలా ఫిక్స్ అయిపోయారండి? ఇవాళ ప్రేమించి రేపు మర్చిపోయి ఎల్లుండి ఇంకో అమ్మాయిని చూసుకునే చీప్ క్యారెక్టర్ కాదు నాది. కొంచెం విలువలు తెలిసిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. ప్రేమించడం ఎలాగో నాకు తెలుసు, కూతుర్ని ఎలా పెంచాలో మీరు తెలుసుకోండి. వస్తాను సార్. నట్టింట్లోకి వచ్చి తొడగొట్టి నీ కూతుర్ని ఇస్తావా చస్తావా అనే వాళ్ళని చూశాను. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా, కాళ్ళు జారమంటావా అనే వాళ్ళని చూశాను. హ, వీడేంటి మన ఇంటికి వచ్చి మన పిల్లని జాగ్రత్తగా చూడమంటున్నాడు. అమ్మా, ఇలాంటి వాడిని ప్రేమించిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి. కంటిన్యూ అయిపో. వాళ్ళ పెద్దలతో చెప్పి మీ పెళ్లి దగ్గర జరిపిస్తాను తల్లి. Concentrate on your studies. థ్యాంక్ యూ సార్. All the best. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? ఎస్. హలో, ఐఎమ్ విజయ్. బాలు. ఐఎమ్ కార్తిక్. హాయ్. 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 హలో. హలో. అరే ప్లీజ్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కనపడట్లేదా? గాఢంగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళు డీప్ అట్రాక్షన్ లో ఉన్నారు కానీ వదిలేయండి. ఏయ్, ఎవరు అదే? అంటే మేము ప్రేమించుకోవడం లేదంటావా? అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? ఒకరికొకరు బాగా దగ్గర కావడమే ప్రేమ. మేం చేస్తున్నామే అలా. ఇది అట్రాక్షన్. ఇలాంటి ఫీలింగ్స్ 6 సంవత్సరాలు కంట్రోల్ చేసుకున్నాం చూడు, మాది ప్రేమంటే. హలో, తలుచుకుంటే మేము కూడా 6 సంవత్సరాలు కంట్రోల్ చేసుకోగలం తెలుసా? చెప్పడం తేలికే, చేస్తే తెలుస్తుంది ప్రేమించడం ఎంత కష్టమో. ఆహా, చేసి చూపిస్తాం చూడు. చూడు, ఇలాంటి ఫీలింగ్స్ మనం 6 సంవత్సరాలు తట్టుకోగలిగితేనే మనది నిజమైన ప్రేమ. లేదనుకో అది ఆకర్షణ, కామం. బాయ్. పిచ్చోడు బాగా టెంప్ట్ అయినట్టున్నాడు. 6 సంవత్సరాల 6 నిమిషాలకు బాయ్ ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు. కలియుగ ద్రౌపది. एक्सक्यूज मी सर. जी बोलिए. ఇక్కడ కూర్చోవచ్చా? जो वो सीट्स खाली है वो बैठने के लिए भाई, बैठ जाओ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి లవర్సా? మ్మ్. బాగుంది. అవును సార్, ఈ కాలేజీలో ఎక్కువ మంది లవర్స్ కనిపించట్లేదేంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ప్రేమ అనేది పీజీలో స్టార్ట్ అవ్వదుగా. ఏ 9th-లోనో 10th-లోనో ఇంటర్లోనో స్టార్ట్ అయ్యి అది ఫెయిల్ అయ్యి ఇక ప్రేమ అనేది సిరాకు పుట్టేసి దాని జోలికి వెళ్లకుండా ఉండేవాళ్ళు కొంతమంది. ఎలాగో లవ్ ఫెయిల్ అయింది కదా, జస్ట్ ఫర్ ఎంజాయ్ అనే ప్రిన్సిపుల్తో పొద్దునొకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, రాత్రి ఒకరు, ఇలా రకరకాలుగా మనుషుల్ని మారుస్తూ తిరిగే వాళ్ళు మరికొంతమంది. ఇకపోతే ఏజ్ అయిపోయింది, లైఫ్లో సెటిల్ అవుతామో లేదో, సమాజంలో తలెత్తుకొని తిరుగుతామో లేదో, ఇక ప్రేమ జోలి మా కొద్దురో నాయనో అని తిరిగే వాళ్ళు ఇంకొంతమంది. ఇంకా చివరిగా అన్ని అభిప్రాయాలు కలిసి ఇంకా మీలాగా ప్రేమించుకుంటూ తిరిగే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది పీజీ అమ్మా. ఇప్పుడైనా ప్రేమలో రాజీ పడలేదు అనుకో, ఫ్యూచర్ అంతా లైఫ్ మొత్తం మాజీ 1 రూపాయ దేజీ, మాజీ 1 రూపాయ దేజీ అంటూ అడుక్కుంటూ తిరుగుతూ ఉండాలి. ఏమ్మా, బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వండి. బయలుదేరు. ఓకే సార్. ఓకే సార్. బయలుదేరు.
బాగా చెప్పాడు కదా. మాస్టారు ప్రేమ అంట లవ్ ప్రేమ. మాస్టారు హాయ్ హాయ్. హాయ్ హాయ్ రా హాయ్ ఇంకేమంటున్నాడు మాస్టారు? ప్రేమ పట్ల చెప్తున్నా. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రేమ అరాచకత్వం. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ని జనాలు ఇంకా మర్చిపోకముందే ప్రేమోన్మాధి చేసిన మరో ఘాతకం. కనీ విని ఎరుగని రీతిలో నడి రోడ్డు పైన యాసిడ్ దాడి. ప్రేమ దాడులు మాఫియాల చెలరేగిపోతున్నా పట్టించుకొని పోలీస్ యంత్రాంగం. ఈ సంవత్సరంలో ప్రేమ దాడులు జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దే మొట్టమొదటి స్థానం. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరంలో ప్రేమ బాధితులు 3 లక్షల వరకు ఉండవచ్చని ఒక అంచనా. ధర్మం అంతరించినప్పుడు అధర్మాన్ని ఎదిరించటానికి మళ్ళీ పుడతానన్నావే. వయసులో ఉన్న ఈ పిల్లలు ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే ఏం చేస్తున్నావయ్యా? నా కూతురికి పట్టిన గతి ఇంకొకరికి పట్టకూడదు. ప్రేమపై ఉన్న ఈ కన్ఫ్యూజన్ తొలగించటానికి త్వరగా రావయ్యా, త్వరగా రా. అరే బాలు ఏమైందిరా? ఆ అమ్మాయిని అలా చేశారేంట్రా? వదిలేరా, మనకెందుకు? మన ఇంట్లో ఎవరికైనా జరిగితే అలాగే అంటావురా? బాలు యాసిడ్ దాడి దుండగులు సిటీ బయట మెకానిక్ షెడ్ లో ఉన్నట్లు రహస్య సమాచారం. బలమైన పలుకుబడి వెనుక ఉండటంతో వాళ్ళని ఏమీ చెయ్యలేక పోలీసులు అమాయకుడిపై కేసు బనాయిస్తున్నారని ఆరోపణ.